సో ఇప్పుడు ప్రెసెంట్ మీరిద్దరు ఇక్కడ కలిసి ఉంటున్నారా? ఇప్పుడు ప్రెసెంట్ అయితే శ్రీనివాస్ గారు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేయక ముందు వరకు ఉండేవాళ్ళం. శ్రీనివాస్ గారు నాకు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి బరంపురం వెళ్ళడం జరిగింది తన బిజినెస్ వర్క్లో. ఓకే. సో రమ్మంటుంటే ఇది నీ పేరు మీద రాసేసాను, ఇంకా నేను అలా ఉంటే బాగోదు, నేను వేరేగా మళ్ళీ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటాను అని చెప్తున్నారు. ఓకే. సో ఇంకా మరి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. సో అంటే ఈ ఇల్లు మీ పేరు పైన రాయడం జరిగింది. సో ఎందుకు రాశారు? డబ్బులు నేను ఇచ్చాను కాబట్టి. ఎన్ని కోట్లు? 2.5 crores. 2.5 crores ప్రాపర్టీ అయితే ఏమో అంత ఉంటుందో అంతకన్నా ఎక్కువ ఉంటుందో నాకు తెలీదు. ఓకే. గవర్నమెంట్ వాల్యూ అయితే 1.38 crores ఇచ్చారు. ఓకే. సో మరి మీకే ఇంకా డబ్బులు ఇవ్వాలి కదా? నాకే డబ్బులు ఇంకా ఇవ్వాలి. ఓకే. అడుగుతారా మరి? లేదండి, నేను ఎక్స్పెక్ట్ చేసి డబ్బులు ఇవ్వలేదండి. నేను పార్టీ మీద అభిమానంతోనే పార్టీ కార్యక్రమాలు చేశాను, శ్రీనివాస్ గారి మీద అభిమానంతోనే ఇవన్నీ ఇచ్చాను. ఓకే. నేను ఏ రోజు కూడా పార్టీ పైన శ్రీనివాస్ గారి పైన అభిమానంతో నేను డబ్బులు ఇచ్చాను అని చెప్పేసి మాధురి గారు చెప్పడం జరిగింది. మరి అట్లాంటప్పుడు ఈ ఇల్లు మీ పైన రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మీరు ఎందుకు ఒప్పుకున్నారు? చేయమని అడిగాను. ఎందుకంటే ఓకే ఆమె వచ్చి ఇల్లు కూడా ఆక్యుపై చేసుకుని ఇంకా ఇది కూడా లేకుండా పోతే శ్రీనివాస్ గారు ఎక్కడుంటారు? ఓకే. మేము ఇంత కష్టపడి ఇది కన్స్ట్రక్షన్ చేసుకున్నాం కదా, పార్టీ కార్యాలయం ఇక్కడ ఉండాలని మేము కష్టపడి ఇది నిలబెట్టుకున్నాం కదా. సో ఇది కూడా కోల్పోతే ఏమవుతాం? ఇది కూడా ఆక్యుపై చేసుకోవాలని ఆమె చూస్తోంది. ఆల్రెడీ అతనుకున్న ఆస్తులన్నీ తీసేసుకుంది. ఇది కూడా ఆస్తులు ఉన్నాయి కదా. ఇది మేము చాలా కార్యాలయం ఇల్లు అని చాలా ప్రేమతో కట్టుకున్న హౌస్ కదా ఇది. అంటే మీ ప్రేమాలయం ఇది. అంతే. సో అలాంటిది వచ్చి ఆక్యుపై చేసుకోవాలి అది కూడా చూసినప్పుడు నేను అడిగాను శ్రీనివాస్ గారు ఇది కూడా ఆక్యుపై చేసుకోవాలని చూస్తే ఎలా అండి ఇక్కడ అంటే అప్పుడు తను నాకు రిజిస్టర్ చేయడం జరిగింది. ఓకే. అంటే శ్రీనివాస్ గారు ఇప్పుడు మీరు శ్రీనివాస్ గారితో ఉంటున్నారు కాబట్టి అసలు ఫస్ట్ నుంచి ఏమైనా మీకు మొత్తం స్టోరీలు తెలుసు. అంటే వాణి గారు అనడం జరిగింది అంటే ఒక చొక్కాతో మా ఇంటికి రావడం జరిగింది, సో చిల్లి గవ్వ లేకుండా తన దగ్గర. అవన్నీ అబద్ధాలండి. శ్రీనివాస్ గారు కూడా మరీ వెల్ సెటిల్డ్ అని కాదు, అలాగని ఫైనాన్షియల్గా వీక్ అని కాదు. వాళ్ళ ఫాదర్ గారు కూడా ఒక రైల్వే ఎంప్లాయ్, తను ఒక రైల్వే ఎంప్లాయ్. వాళ్ళు ఉన్నతమైన కుటుంబం, ఉన్నతమైన విలువలు కలిగిన కుటుంబం కలిగిన వ్యక్తులు దువ్వాడ శ్రీనివాస్ గారు. తను పాతపట్నంలో కాలేజెస్ స్టార్ట్ చేశారు, అంటే చిన్న ఏజ్లోనే, మ్యారేజ్కి ముందే ఒక 25 yearsలోనే తను కాలేజెస్ స్టార్ట్ చేశారు. ట్యూటోరియల్ సెంటర్స్ అని కాలేజెస్ అని అన్నీ స్టార్ట్ చేసి తను పలాస నుంచి ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఈమె వాణి శ్రీనివాస్ గారిని లవ్ చేసింది. శ్రీనివాస్ గారినే మ్యారేజ్ చేసుకుంటానని, శ్రీనివాస్ గారు వెనక్కి తిరిగి శ్రీనివాస్ గారికి పెళ్లి చేసుకుంటానని, శ్రీనివాస్ గారు ఒప్పుకోకపోయినా సరే శ్రీనివాస్ గారిని మీరు లేకపోతే నేను చనిపోతానని అప్పట్లోనే బ్లాక్మెయిల్ చేసి తను ఇంటి నుంచి లేచిపోయి శ్రీనివాస్ గారితో వచ్చేసింది. సో అప్పుడు శ్రీనివాస్ గారు ఇక్కడ పాతపట్నంలో ఉండేవాళ్ళు. సో ఈ ట్యూటోరియల్ సెంటర్స్ అవన్నీ దగ్గరగా టెక్కల్కి, పాతపట్నం దగ్గర పలాసకి దూరం కాబట్టి తను టెక్కల్లో ఉండటం జరిగింది. టెక్కల్లో ఒక హౌస్ రెంటెడ్కి తీసుకొని అప్పట్లో తను టెక్కల్లో ఉంటూ కాలేజెస్ అవి చూసుకుంటుండేవాళ్ళు. సో షర్టు ప్యాంట్ వచ్చారంటే అందరూ షర్టు ప్యాంట్తోనే వస్తారు. ఎవరు ఇప్పుడు బై బర్త్ కొంతమంది కోటీశ్వర్లు అవ్వచ్చు, గోల్డెన్ స్పూన్ అవ్వచ్చు, కొంతమంది వచ్చాక సంపాదించుకోవచ్చు. తన అతి చిన్న వయసులోనే తన టాలెంట్తో. రాజకీయ భిక్ష ఎవరు పెట్టారు? రాజకీయ భిక్ష ఎవరు పట్టలేదు, శ్రీనివాస్ గారు తన స్వయం కృషితో తీసుకొచ్చింది. రాజకీయ భిక్ష పట్టడానికి రాఘవరావు అంటే వాణి ఫాదర్ ఏమి ఎమ్మెల్యే, మినిస్టర్, ఎంపీ కాదండి. ఆఫ్టర్ ఆల్ ఒక ఎంపీపీ. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా? ఇప్పుడు ఎంతమంది ఎంపీపీలు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలు చేసేస్తున్నారు? ఒక ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తా. ఎంపీపీ మాత్రమే. హీఈస్ నాట్ ఎ మినిస్టర్, హీఈస్ నాట్ ఎంపీ, హీఈస్ నాట్ ఎమ్మెల్యే. పోనీ ఒక మినిస్టర్ కూతురుని చేసుకుంటే నాకు రాజకీయ భవిష్యత్తు వచ్చేస్తుంది అని అనుకోవడానికి, ఓకే ఎమ్మెల్యే కూతురుని చేసుకుంటే నాకు రాజకీయ భవిష్యత్తు వచ్చేస్తుంది అనుకోవడానికి. నేను అందరినీ అనట్లేదు, తప్పు అందరికీ అనట్లేదు, నేను రాఘవరావు కోసం మాట్లాడుతాను. సో ఒక ఎంపీ చేశారు, ఓకే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది దీనికి, మేము చేసుకుంటాను. ఒక ఎంపీపీ కూతురు చేసుకుంటే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని ఆ ఏజ్ లో ఎలా అనుకుంటారండి అతను? సిల్లీ క్వశ్చన్. కాకపోతే సిల్లీ క్వశ్చన్ అని అంటున్నారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేస్తున్నా, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరో సర్పంచ్గా ఒక 5 years బ్యాక్ ఉండే. సో మీరు పాలిటిక్స్కి ఎంట్రీ ఇచ్చినప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా మిమ్మల్ని. సో మీ కుటుంబంలో ఎవరైనా రాజకీయాలలో ఉన్నారా అంటే అప్పుడు ఒక 4 years బ్యాక్ మా పెద్దనాన్న ఇట్లా సర్పంచ్గా ఉండే అని మీరు చెప్పుకుంటారా? చెప్పుకుంటారా లేదా? నేను చెప్పుకోనండి. నా వాళ్ళ నుంచి ఉన్నారని చెప్పుకుంటే సర్పంచ్ గా ఉన్నారు కాబట్టి నేను 4 రాజకీయాల్లోకి వస్తానండి అని చెప్పను. ఇన్ఫ్లుయెన్స్ అండి. ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుందండి? ఇన్ఫ్లుయెన్స్ ఒక
తను ఒక మినిస్టర్ గా చేసి జనాలకు పరిచయం అయితే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. Okay. ఒక ఎమ్మెల్యేగా చేసి నియోజకవర్గం మొత్తం ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఉంటుంది. సరే, ఒక ఎంపీపీకి శ్రీనివాస్ గారికి రాజకీయ భిక్ష పెట్టింది మాధురి గారా? కాదు, అతని స్వయం కృషి, అతని పట్టుదల, అతని కృషి, అతని టాలెంట్, అతని టాలెంట్ తో మాత్రమే శ్రీనివాస్ గారు రాజకీయాల్లోకి వచ్చారు. మాధురి గారికి రాజకీయ భిక్ష ఎవరు పెట్టబోతున్నారు? నాకు రాజకీయ భిక్ష ఇంతవరకు నాకు రాజకీయ భిక్ష పెట్టింది దువ్వాడ శ్రీనివాస్ గారే. నాకు రాజకీయాలు ఓనమాలు నేర్పించి దువ్వాడ శ్రీనివాస్ గారే. నేను అది ఒప్పుకుంటాను. ఇప్పుడు ఒక ఎంపీపీ కూతుర్ని పెళ్లి చేసుకుంటే నేను రాజకీయాల్లోకి వచ్చేస్తానన్న ఆలోచన ఆ టైంలో అతనికి ఉండదండి. అతను ఓన్ టాలెంట్ ఇతన్ని మీరు చెప్పడం కదా, మీ ఇద్దరిని ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను అసలు ఇతని టాలెంట్ అంటే ఇతను ఇంత చిన్న ఏజ్ లోనే బిజినెస్లు చేస్తున్నాడు. ఇతన్ని పెళ్లి చేసుకుంటే నేను పైకి రావాలన్న ఆలోచనతో వాణి పెళ్లి చేసుకుంది. మీరు ఈ పాయింట్ మీరు నోట్ చేసుకోండి. ఈ 25 years లోనే ఇతను కాలేజీలు స్థాపించి 25 years లో మనం ఏం చేస్తాం అసలు? నాకు 25 years లో నాకు అసలు ఏమీ తెలియదు. నాకు అలాంటిది 25 years లోనే అతను కాలేజీలు పెట్టి ఫైనాన్షియల్ గా వెల్ ఎస్టాబ్లిష్ అవుతున్న తరుణంలో చూసి రాఘవరావు ఈమె కలిపి కుట్ర పన్నారు అనుకోవచ్చుగా. ఈమె ఇతను చాలా టాలెంటెడ్ ఉన్నారు బిజినెస్ లో. అదే ఆలోచనతో శ్రీనివాస్ గారు నిజంగానే తర్వాత గ్రెనేడ్ వ్యాపారాలు చేయడం జరిగింది. వరల్డ్ స్థాయికి వెళ్ళారండి. నాట్ ఇండియన్ కాదు, వరల్డ్ స్థాయికి వెళ్ళారు తను. తన బిజినెస్ లో తను ఒక స్టోన్ ఏదో వరల్డ్ లో లేని కలర్ తనకి పడింది. బిజినెస్ చేశారు, కోట్ల వరకు చూశారు. చూస్తే వీళ్ళ మీద బతికిన బతుకులు రాఘవరావు. ఓకే, అంటే ఇవన్నీ చూసి వాణి గారు రావడం జరిగింది. సో వాణి గారిని దూరం చేద్దామని మీరు రావడం జరిగింది. అలా ఏం కాదండి, వాణి గారిని దూరం చేద్దామని నేను రాలేదు. నా కాళ్ళు చేతులు పట్టుకుని బతిమాలింది వాణి రాజకీయాల్లోకి రమ్మని. నా అవసరం వాళ్ళకుందని నేను ఎవరికి దేహి అని నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. వాళ్ళని నన్ను పిలిచారు, నా అవసరం వాళ్ళకుందని. సో ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఎపిసోడ్లు మీ వీడియోస్ బయటకు రావడం జరుగుతుంది. సో రీసెంట్గా ఇంటి దగ్గర కూడా రావడం జరిగింది. సో ఇది రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత సో మీరు పైన ఉన్నారు, వాళ్ళు కింద ఉన్నారు. సో ఇప్పుడు రాజకీయ నేపథ్యం ఉన్నవాళ్ళు అన్ని బూతులు మాట్లాడడం అవసరమా? అన్ని బూతులు అంటే ఇంకా కంప్లీట్గా ఆమె ఇంకా డిఫేమ్ చేస్తూ మాట్లాడి నెల రోజుల నుంచి ఆమె మాట్లాడుతుంది మీడియా ముందు. నేను ఎప్పుడైనా ఆమె కోసం ఏదైనా మాట్లాడానా వచ్చి? మాట్లాడాలంటే ఎంతసేపు? ఒక డిఫేమ్ చేయాలంటే ఎవరినైనా మాట్లాడాలంటే చాలా ఈజీ. ఇంకా నేను బర్స్ట్ అయ్యానండి. ఇంకా నాకు కూడా ఒక పేషెన్స్ ఉంటుంది, అది కూడా ఆ లెవెల్ దాటిపోయింది అనమాట. దాటిపోయి నేను బర్స్ట్ అవ్వడం జరిగింది. బర్స్ట్ నేను మాట్లాడడం జరిగింది. సరే, ఇప్పుడు మీ మనస్ఫూర్తిగా చెప్పండి, మీ మనసు పైన ఒట్టేసుకుని మీరేమైనా తప్పు చేశాను అని అనుకుంటున్నారా? నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను, నేనే తప్పు చేయలేదు. నేను ఏదైతే నమ్మిన నీతి న్యాయం వైపే నేను అడుగులు వేశాను. అదే విధంగా శ్రీనివాస్ గారికి నేను సపోర్ట్ చేస్తూ ఉండటం జరిగింది. నేను ఇప్పుడు కూడా ఉంటానని చెప్తున్నాను. సో ఒక కుటుంబాన్ని విడగొట్టిన పాపం మీకు. కుటుంబాన్ని ఎవరండి విడగొట్టారు? మీరు ప్రతిసారి కుటుంబాన్ని విడగొట్టారంటే వాణి కదా కుటుంబాన్ని విడగొట్టుకొని శ్రీని గారిని బయటకు పంపించి టికెట్ తీసుకొని చంపాలని చూస్తుంది. కుటుంబాన్ని ఆమె విడగొట్టిందా, నేను విడగొట్టానా? ఓకే, సో సమాజం ఏమనుకుంటుంది? సమాజం కూడా అర్థం చేసుకుంది, వాస్తవాలు తెలుసుకుంది. వాణి నిజంగానే డబ్బు పిచ్చి, అధికార పిచ్చితోనే శ్రీనివాస్ గారిని దూరం చేసింది, శ్రీనివాస్ గారిని వెంట పెట్టింది. మీరు మీడియా నెల రోజుల ముందు చూస్తున్నారు, ఆమె వచ్చి ఏమని ధర్నా చేసింది? ఇల్లు కావాలి, ఈ ఇంటి నుంచి శ్రీనివాస్ గారు వెళ్ళిపోవాలి, ఇల్లు కావాలి, ఇంటి నుంచి శ్రీనివాస్ గారు వెళ్ళిపోవాలి, శ్రీనివాస్ గారు పార్టీని సస్పెండ్ చేయాలి, శ్రీనివాస్ గారు అదా కుటుంబాన్ని నిలబెట్టుకున్న మహిళ మాట్లాడే మాటలు అవా? అలాగా మాట్లాడతారు? చెప్పండి మీరే. కుటుంబాన్ని ఎవరండి విచ్ఛిన్నం చేశారు? ఆమె కాదా? పిల్లలు ఆమె కాదా కుటుంబాన్ని దూరం చేసింది? ఏం శ్రీనివాస్ గారిని ఎందుకు ఇంటి నుంచి బయటకు పంపించాలి? ఇంట్లో ఉంచుకోవచ్చు కదా. ఏం తప్పు చేశారు శ్రీనివాస్ గారు? తప్పు చేయకుండా ఎందుకు నువ్వు బయటకు పంపించావు? ఎందుకు అనవసరంగా లేనిపోయిన నిందలు శ్రీనివాస్ గారి మీద వేసావు? ఇదే బూచిగా చూపించి ఎందుకు టికెట్ తీసుకోవడానికి ట్రై చేసావు? ఆత్మహత్య చేసుకోవడానికి సీఎం ఆఫీస్ వరకు వెళ్ళి టికెట్ తీసుకుని ఎందుకు వచ్చావు? టికెట్ తీసుకున్న శ్రీని గారి సపోర్ట్ ఎందుకు తీసుకోలేదు? టికెట్ తీసుకున్న శ్రీనివాస్ గారితో ఎందుకు తిరగలేదు? శ్రీనివాస్ గారు ఒక ఎమ్మెల్సీ కదా, టక్కర్లో శ్రీనివాస్ గారి మించి నాయకుడు ఎవడన్నా ఉన్నాడా? నువ్వు శ్రీనివాస్ గారినే పక్కన పెట్టి రాజకీయాలు చేయాలనుకుంటే నువ్వెంత కుట్ర పన్నావు? కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి కుటుంబాన్ని నాశనం చేసింది వాణి, నాట్ మాధురి. సరే, వాణి విచ్ఛిన్నం చేసింది అని అంటున్నారు కదా, వాళ్ళు రేపు పొద్దున కలుస్తుండొచ్చు. ఈ రోజు గొడవ పడి నా భార్య భర్తలు రేపు ఎప్పటికీ కలవరు. ఎందుకంటే మీరు వచ్చారు కాబట్టి కలవరు వాళ్ళు. ఎందుకండి? కలిసి ఉండే వాళ్ళేమో ఎలా చంపాలని చూసి ఫోటో పెట్టుకొని గెలవాలనుకునేటప్పుడు ఏ భర్త కూడా ఇంకా ఆమె దగ్గరికి వెళ్ళడండి. ప్రాణంకి మించింది ఏముంటది? సో ఇండైరెక్ట్ గా శ్రీనివాస్ గారికి చెప్తుంది వెళ్ళొద్దని. ఓకే, నా లైఫ్ కి మించింది ఏది కూడా ఉండదు. ఫస్ట్ మనకి ప్రయారిటీ ఏంటి? మన ప్రాణం ఉంటేనే కదా ఏదైనా చేస్తాం. మన ప్రాణం కంటే విలువైంది ఏమైనా ఉంటుందా? లేదు, ప్రాణమే విలువైంది అన్నిటికంటే. సో ఆ ప్రాణాలనే తీయాలనుకునేటప్పుడు శ్రీనివాస్ గారు వెళ్ళకూడదు. మీరు ఒకవేళ మాధురి గారు వాణి ప్లేస్ లో ఉంటే ఏం చేస్తుందా? మీరు వాణి ప్లేస్ లో ఉంటే అలా లేనిపోయిన ఎలిగేషన్స్ చేయను.
నిజంగానే భర్త ఒక మహిళ ఎవరైనా సరే భర్త నిజంగానే పోనీ ఏదైనా అమ్మాయితో మాట్లాడారు అంటే కుటుంబంలో సామరస్యంగా పరిష్కరించుకోవాలి, కుటుంబంలో కూర్చోవాలి. మీరు ఎందుకు తనతో మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడకండి, మీరు మాట్లాడితే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, పిల్లలు నేను ఈ విధంగా ఇబ్బంది పడుతున్నామని ఫ్యామిలీ పరంగా కూర్చొని సాల్వ్ చేసుకోవాలి. ఓకే. వీధికెక్కి రచ్చకెక్కి అధిష్టానం వరకు వెళ్ళి నీకున్న టికెట్ కోసం నీ రాజకీయ లబ్ధి కోసం ఇంకొక మనిషి జీవితాన్ని నాశనం చేయాలని అయితే చూడకూడదు. నేనైతే అలా చేయను. ఓకే. సో ఒక అమ్మాయి అంటే ఇప్పుడు మీరు వాణి ప్లేస్లో ఉన్నారు కదా, ఒక అమ్మాయి వచ్చి మీ హస్బెండ్తో ఉన్నా మీరు ఏమన్నారా? అదే చెప్తున్నాను కదా, నిజంగా ఉన్నాడు అనుకుంటే నేను కూర్చోబెట్టి మాట్లాడతాను అంటున్నా హస్బెండ్తో. మీతో కూర్చొని మాట్లాడలేదా? నాతో మాట్లాడలేదు, శ్రీన్ గారితో కూడా మాట్లాడలేదు ఎప్పుడు కూడా. డైరెక్ట్ గా అధిష్టానం దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా ఇవి ఉన్నాయని చెప్తూ లేనిపోయిన ఎలిగేషన్స్ చేస్తూ అక్కడికి వెళ్ళి పాయిజన్ పట్టుకొని నేను చచ్చిపోతాను, నా టికెట్ ఇవ్వకపోతాను బ్లాక్ మెయిల్ చేస్తూ పార్టీని నాశనం చేయాలని చూస్తూ శ్రీనివాస్ గారిని నాశనం చేయాలని చూస్తూ అన్ని విధాలుగా టీడీపీతో కుమ్మక్కి ఆమె చేసిన రాజకీయ